భారతదేశానికి అతి దగ్గరగా ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్. 2021లో ఆఫ్ఘనిస్తాన్ని కంప్లీట్‌గా టేక్ ఓవర్ చేసింది తాలిబాన్. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఇస్లామిక్ ఎమిరేట్స్‌గా మార్చేశారు. కంప్లీట్ కన్జర్వేటివ్ ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారు. అంతేకాదు అక్కడ మానవ హక్కులు, మహిళా హక్కులు అన్నీ ఉల్లంఘన జరుగుతున్నాయి. అయితే తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దేశాలు గుర్తించలేదు. 2021లో ఎప్పుడైతే అమెరికా ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయాయో మరుక్షణమే తాలిబాన్ వాళ్ళు కంప్లీట్‌గా హోల్డ్ చేసేసుకున్నారనమాట. అంటే అప్పటి వరకు కూడా డిఫాక్టోగా చాలా ప్రాంతాలు తాలిబాన్ చేతిలో ఉండేవి. తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు అమెరికా వాళ్ళు లాస్ట్ ఫ్లైట్ ఇంకా ఎక్కనే లేదు అమెరికన్ సోల్జర్స్. వీళ్ళు అప్పుడే ఆఫీసులన్నీ ఆక్యుపై చేసుకున్నారు. 2021 నుంచి కూడా భారతదేశం తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్‌గా గుర్తించలేదు. కానీ ప్రాక్టికల్ రీజన్స్ దృష్ట్యా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌తో కొంత సంబంధాలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. దానికి సంబంధించి 2021 తర్వాత ఫస్ట్ ఎవర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ దుబాయ్‌లో జరిగింది మొన్న. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య. మన తరపు నుంచి భారతదేశం తరపు నుంచి మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు, వాళ్ళ తరపు నుంచి వాళ్ళ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ ఆమీర్ ఖాన్ ముక్తాకి వీళ్ళిద్దరూ కూడా కూర్చుని చర్చలు జరిపారు. ఈ చర్చలు జరిపిన తరుణం అనేది చాలా ఇంపార్టెంట్. ఓ పక్క పాకిస్తాన్‌కి తాలిబాన్ రూల్డ్ ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య గొడవలు పెద్దగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద అటాక్. రీసెంట్‌గా మనం చూస్తే గనక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది. ముఖ్యంగా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్‌కి తాలిబాన్ వాళ్ళు షెల్టర్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్పి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వీళ్ళపైన దాడి చేశారు. దానికి రిటాలియేషన్‌గా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పైన తిరిగి దాడి చేసింది. ఈ తరుణంలో భారత ప్రభుత్వానికి ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య చర్చలు అనేవి చాలా సిగ్నిఫికెన్స్ చోటు చేసుకున్నాయన్నమాట. దీనికి చాలా ఇంపార్టెన్స్ వచ్చేసింది. ఇది పక్కన పెడితే ఇండియాకి తాలిబాన్ నుంచి ఒక విషయం కావాలి. ఒక ప్రామిస్ కావాలి. తాలిబాన్ టెరిటరీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీ ఉందో, ఆఫ్ఘన్ భూభాగం ఉందో అది యాంటీ ఇండియా యాక్టివిటీస్ జరగకుండా, అక్కడి నుంచి భారత్‌కి వ్యతిరేకంగా ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అక్కడ ప్రోత్సాహం జరగకుండా ఇండియాకి ఆ అష్యూరెన్స్ కావాలి తాలిబాన్ నుంచి. అదేవిధంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌కి హ్యుమానిటేరియన్ హెల్ప్, ఇమ్మీడియేట్ హెల్ప్ ఇవన్నీ చేస్తుందన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌లో ఇండియా కాన్సులర్ సర్వీసెస్ అన్నీ ఆపేసింది. టెక్నికల్ టీమ్, ఒక చిన్న టెక్నికల్ టీమ్ ఒకటి మనది అక్కడ ఆపరేట్ చేస్తుందన్నమాట. మనకిప్పుడు కాన్సులేట్ రిలేషన్స్ లేవు. ఎందుకంటే మనకేం కావాలి? మనకి మన చుట్టుపక్కల డెమోక్రసీ కావాలి. టెర్రరిజం గానీ, కన్జర్వేటిజం గానీ మన చుట్టుపక్కల ఉంటే గనక అది మనపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది ప్రాంతీయంగా. సో ఇక్కడ మనం భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు చూస్తే 2001లో అమెరికా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక పప్పెట్ గవర్నమెంట్ పెట్టిందో, డెమోక్రసీ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తుందో, దానికి ఇండియా ప్రజాస్వామ్యానికి మద్దతుగానే ఉంది. అంతేకాదు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కోసం చాలా చేసింది. అక్కడ దెలారం జరాంజ్ హైవే కట్టింది. అంతేకాదు సాల్మా డ్యామ్ అని చెప్పి అది కూడా ఇండియా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. దాన్నే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా అంటారు. రోడ్సు, స్కూల్సు, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటరీ బిల్డింగ్ కట్టడంలో కూడా ఇండియా సపోర్ట్ చేసింది. ఎంత చేసినా ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేది నిలబడలేదు. ప్రాక్టికల్‌గా మనం అర్థం చేసుకోవాలంటే ఈరోజు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ని పరిపాలిస్తున్నారు. వాళ్ళతో కొంత సంబంధాలైతే భారతదేశానికి అవసరం. భారతదేశం తాలిబాన్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్న హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది ఆపలేదు. ముఖ్యంగా గోధుమలు, వీట్ కానీ, మెడిసిన్స్, పెస్టిసైడ్స్, వ్యాక్సిన్స్ ఇలా 1, 2 కాదు. ఆఫ్ఘనిస్తాన్‌కి కావాల్సిన చాలా సపోర్టు అంటే మానవీయ కోణం దృష్ట్యా ఆఫ్ఘనిస్తాన్‌కి కావాల్సిన హ్యుమానిటేరియన్ ఎయిడ్ మొత్తం కూడా ఇండియా చాలా వరకు సపోర్ట్ ఇస్తూనే ఉంది. డిసెంబర్‌లో అంటే గత మాసంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు ముఖ్యంగా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ టెర్రరిస్టుల మీద అటాక్ అని చెప్పి పాకిస్తాన్ అటాక్ చేసింది కదా! ఈ అటాక్‌కి సంబంధించి సివిలియన్స్ అక్కడ అమాయకులు చాలా మంది చనిపోయారనమాట. దాదాపు 40 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్‌లో చనిపోయారు. దానికి సంబంధించి మన ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. పాకిస్తాన్ తన తప్పులు ఒప్పుకోకుండా, తన ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ ఒప్పుకోకుండా అంత రెస్పాన్సిబిలిటీ, బ్లేమ్ గేమ్ అనేది పక్కోళ్ళ మీద తోస్తది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద తోస్తుందని చెప్పి మనం స్టేట్మెంట్ కూడా ఇచ్చామనమాట. అంటే ఇండైరెక్ట్‌గా మనం ఈ విషయంలో మాత్రం అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ని అటాక్ చేసి ఇదంతా చేయటంలో పాకిస్తాన్ అసలు టెర్రరిజానికి మూలం పాకిస్తాన్. ఇదంతా క్రియేట్ చేసింది పాకిస్తాన్ గదా! అని చెప్పి మనం ఒక స్టేట్మెంట్ కూడా ఇండైరెక్ట్‌గా జారీ చేశాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒకళ్ళనొకళ్ళు ఈ టెర్రరిజం అంశంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్స్ చేసుకోవడమే కాదు, మరొక అంశం కూడా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. అసలు ఈ అంశం ఏంటో ఒకసారి చూద్దాం.
ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలుసు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. అక్కడ ఒక తరం మొత్తం కూడా వాళ్ళ జనరేషన్ మొత్తం కోల్పోయారు. అక్కడ అన్ని హక్కులు లేవు. అక్కడ తినటానికి సరిగ్గా భోజనం కూడా లేదు. చాలామంది ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బార్డర్ దాటి పాకిస్తాన్‌కి శరణార్థులుగా వచ్చారన్నమాట. రెఫ్యూజీస్‌గా వచ్చారు. మొత్తం చాలా సంవత్సరాల నుంచి. దాదాపు లక్షల మంది 8,00,000, 10,00,000, 20,00,000 మంది ఆ బార్డర్ ఏరియాలోనే ఉంటారంట. పాకిస్తాన్ ఏం చేసిందంటే 2023 సంవత్సరంలో ఇల్లీగల్ ఫారినర్స్ రీపాట్రియేషన్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎవరైతే ఇల్లీగల్‌గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ బార్డర్ దాటొచ్చారో వాళ్ళందరినీ తిరిగి పంపించేస్తుంది లక్షల కొద్దీ. మనం ఇక్కడ అర్థం చేసుకుంటే గనక ఎవరైనా సరే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి యుద్ధం టైంలో పారిపోయి వస్తుంటే అఫీషియల్ డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ పెట్టుకురారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఇయరే దాదాపు 8,00,000 మందిని ఆఫ్ఘనిస్తాన్‌కి రీపాట్రియేట్ చేస్తుంది. వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ ఎలా అకామిడేట్ చేయగలదు? ఒకసారి మనం ఆలోచిస్తే. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌కి ఇప్పుడు వీళ్ళందరినీ అకామిడేట్ చేయాలంటే అక్కడున్న తాలిబాన్ ప్రభుత్వానికి ఇతర దేశాలు సపోర్ట్ కావాలి. కానీ ఎన్ని దేశాలు తాలిబాన్‌కి సపోర్ట్ చేస్తున్నాయి? హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇప్పుడు భారత్ నుంచి కూడా తాలిబాన్‌కి అవసరం. కాబట్టి తాలిబాన్‌కి కూడా భారత్ అవసరం. భారత్‌కి కూడా తాలిబాన్ అవసరం. ఈ ఇద్దరి మధ్య చర్చలు దుబాయ్‌లో జరిగాయి మొన్న. ఇరాన్‌లో ఉన్న చాబహార్ పోర్ట్ విషయంలో ఏ విధంగా వాడుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ ఎన్రూట్ చేసుకుని. దాంతోపాటు క్రికెట్ డిప్లొమసీ. క్రికెట్ అనేది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంచుకోవడానికి ఎలా వాడుకోవాలి? పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఎలా పెంచుకోవాలి? హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్‌కి ఎటువంటి సపోర్ట్ కావాలి తాలిబాన్స్‌కి? వీటన్నిటి మీద దుబాయ్‌లో చర్చలు జరిగినట్లు అర్థమవుతోంది. భారత్ తాలిబాన్ సంబంధాలు ఇంకొక పర్స్పెక్టివ్‌లో కూడా మనం చూడాలి. చైనా, రష్యా పర్స్పెక్టివ్‌లో. చైనా తాలిబాన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిందో అప్పటి నుంచి కూడా అఫీషియల్‌గా తాలిబాన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయకపోయినా చాలా చక్కగా డిప్లొమాటిక్ రిలేషన్స్ నడుపుతోంది. వాళ్ళ అంబాసిడర్ వీళ్ళతో, వీళ్ళ అంబాసిడర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు $1 ట్రిలియన్ వర్త్ చేసే లిథియం రిజర్వ్స్ ఉన్నాయంట. ఈ వెహికల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీస్ వీటన్నిటికి సపోర్ట్ చేస్తుంది. చైనాలో ఉయిగూర్ ముస్లిమ్స్ ఉన్నారు. చైనాలో ఉన్న ఉయిగూర్ ముస్లిమ్స్‌ని కౌంటర్ చేయాలంటే, అంటే ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ నుంచి అటువైపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉయిగూర్ ముస్లిమ్స్‌కి రాకూడదంటే చైనా గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్‌తో దగ్గరగా ఉండాలన్నమాట. సో, ప్రాక్టికల్‌గా చైనా ఆలోచిస్తుంది. ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న మినరల్ రిసోర్సెస్, ఇంకో పక్క ఉయిగూర్ ముస్లిమ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చైనా ఆఫ్ఘనిస్తాన్‌తో క్లోజ్‌గా ఉంటుంది తాలిబాన్ ప్రభుత్వంతో. మరో పక్క రష్యా కూడా తాలిబాన్‌ని టెర్రరిస్ట్ అనే గ్రూప్ నుంచి డీనోటిఫై చేసింది. రష్యన్ పార్లమెంట్‌లో ఈ విధంగా ఒక బిల్లు కూడా తీసుకొచ్చిందనమాట. 2003లో తాలిబాన్ గ్రూప్‌ని టెర్రరిస్ట్ గ్రూప్‌గా రష్యా అప్పట్లో డిక్లేర్ చేసింది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేస్తూ పుతిన్ ఒక మాట అన్నారు కూడా. తాలిబాన్ ఈజ్ అన్ ఎలై టు ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం. టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాటంలో తాలిబాన్ మాకు చాలా అవసరం. అండ్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ మాకు చాలా అవసరం అని కూడా పుతిన్ చెప్పడం జరిగింది. ఈ తరుణంలో చైనా, రష్యా ఇంత ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నప్పుడు ఇండియా ఎంతో కొంత ప్రాక్టికల్‌గా తాలిబాన్‌తో ఒక రిలేషన్ అనేది కలిగి ఉండాలి. ఒక టాక్ అండ్ డైలాగ్ ప్రాసెస్, ఒక బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అనేది కలిగి ఉండాలన్నమాట.